మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు డిఎస్సీలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహించి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ స్థాయిలో మాజీ మంత్రి పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ దీక్షకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, న్యాయవాదులు మద్దతు తెలియజేశారు. దీక్షలో యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, నియోజకవర్గంలోని వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలియజేశారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ప్రసన్నకుమార్ రెడ్డి, నల్లపరెడ్డి రంజిత్ కుమార్ రెడ్డి దీక్షలో కూర్చున్నారు. అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దోపిడీ, అరాచకాలు ఎక్కువయ్యాయని తెలిపారు. ఎవరైనా మాట్లాడితే వాళ్ల మీద కేసులు పెట్టడం, జైలుకు పంపడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. డిఎస్సీలో అక్రమాలు జరిగినా మంత్రి లోకేష్ స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రసన్నకుమారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ డిఎస్సీ పోస్టులను అమ్ముకున్నారని విమర్శించారు. 2 ఎకరాల భూమి ఉన్న చంద్రబాబు ఇప్పుడు 1,000 కోట్లకు అధిపతయ్యారని, నీటి విషయంలో ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎలా రాజీనామా చేశారు, లోకేష్ కూడా అలాగే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారందరూ ఈ రోజు కన్నీళ్లతో బాధపడుతుంటే వీళ్లు సిగ్గు లేకుండా జాగ్రత్తగా చేశాం, నిజాయితీగా చేశామని సమర్థించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. డిఎస్సీ అక్రమాలపై వెంటనే సీబీఐ ఎంక్వైరీ వెయ్యాలని, లేని పక్షంలో నిరసనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ వైసీపీ నేతలు, నిరుద్యోగ యువత తదితరులు పాల్గొన్నారు. చదువుకొని ఎగ్జామ్స్ కి ఇదై వస్తే ఈరోజు వాళ్ళు అనేక రకాల లొసుగులతో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి డబ్బుల చేతులు మార్చి ఈరోజు డిఎస్సిలో వాళ్ళకి అవకాశాలు కల్పించడం నిజంగా ఈరోజు భారతదేశంలో ఇది చూస్తూ ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుక్కి ఉద్యోగం వస్తే చాలు, ఆయన కొడుకు ఒకడే ఈ రాష్ట్రం మొత్తంగా దోపిడీ చేసినా ఎటువంటి ఇది లేకుండా ఈరోజు నిరుద్యోగ భృతి అన్నాడు, 4,000 అన్నాడు. కనీసం 2 సంవత్సరాలు అవుతుంది. మనం చూశాను ఆయన సతీమణి భువనేశ్వరి గారు ఒక మాట అన్నారు, ఆయన చెప్పినయే చేయగలిగినయే చెప్తాడు, చంద్రబాబు నాయుడు గారి జీవితంలో అబద్ధమే చెప్పాడు. నిజంగానే అదే పెద్ద అబద్ధం అని చెప్పినో తెలియజేస్తా ఉన్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారి నోట నిజంగానే వస్తే ఆయన తల 1000 చెక్కలవుతానని ఒక శాపం ఉందని చెప్పి ఈరోజు ఆయన ఇచ్చిన ఏ హామీ అయినా కూడా, నిరుద్యోగ వృత్తి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, విద్యార్థులకు సంబంధించి ఏ ఒక్క ఇది కూడా ఈరోజు ఒక్క హామీ కూడా నెరవేర్చుకునే వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, కుటుంబ ప్రభుత్వం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా భారతదేశంలోని ఎవరు చేయని విధంగా ఒకేసారి 1,30,000 సెక్రటేరియట్ ఉద్యోగాలు ఇస్తే ఎక్కడా కూడా ఒక చిన్న ధర్నా కార్యక్రమం కానీ, చిన్న అవకతవకలు ఉందని కానీ ఎవరు కూడా ప్రశ్నించలేని విధంగా 1,30,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఆ రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పిరో తెలియజేస్తా ఉన్నాను. అదే ఈరోజు ఏది చూసినా ఆఖరికి క్రీడల్లో ప్యాకాటను కూడా చేర్చారంటే ఇంతకన్నా గొప్ప వాళ్ళని ఎక్కడన్నా ఉంటారా అని అడుగుతా ఉన్నా. ప్యాకాటను కూడా ఒక క్రీడలాగా చేర్చి దాంట్లో కూడా నైపుణ్యం ఉన్న వాళ్ళకి మేము ఉద్యోగం ఇస్తామని చెప్తున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం, దరిద్రం ఇంకెక్కడా లేదని ఈరోజు తప్పకుండా లోకేష్ని ఈరోజు ఖచ్చితంగా కూడా ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడో అదేవిధంగా కూడా లోకేష్ నైతిక బాధ్యత తీసుకొని ఈరోజు రాజీనామా చేయాల్సిన బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు డిఎస్సి విషయంలో విద్యార్థులు, యువత అంతా కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు కలిసి ఈ డిఎస్సి ద్వారా నియమించాల్సినటువంటి టీచర్ పోస్టులన్నీ కూడా అమ్ముకున్నారు. ఒక్కొక్క పోస్టుకి 15 లక్షల నుంచి 20 లక్షల దాకా రేట్లు పెట్టడం కూడా జరిగింది. ఇక ఈరోజు మనం అందరం కూడా లోకేష్ రాజీనామా చేయాలని అడుగుతున్నాం. లోకేష్ చెడిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడికి ఒక్కగానొక్క కొడుకు లోకేష్. చంద్రబాబు నాయుడు మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ సంపాదించిన డబ్బంతా కూడా ఇంట్లో లోకేష్ కళ్ళతో చూశాడు, చూసి నేర్చుకున్నాడు. నేర్చుకునే ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఒక్కొక్క పోస్టుకి ఎంత తీసుకోవాలని అనేది నియమించి
మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.